హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ సన్న సగ్గు బియ్యంతో జావా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సగ్గు బియ్యం శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం అండి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఇది తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్ కే పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు మరియు ఎముకలు బలంగా ఉంటాయండి. అలాగే హై బీపీ ఉండేవాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ సగ్గు బియ్యంలో ప్రోటీన్లు ఫుల్గా ఉంటాయండి. దీన్ని తీసుకోవడం వల్ల కండరాలు అనేటివి బాగుంటాయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది జావా ఇలా ఉండాలి. చల్లారితే కూడా గట్టిగా అవ్వద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మీ దగ్గర ఏ కప్పు ఉన్నా ఆ కప్పుతో 1 కప్పు సన్నసగ్గు బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను నేనైతే. పెద్ద సగ్గు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్, 1 గంట అయినా నానబెట్టుకోవాలండి సగ్గు బియ్యాన్ని అయితే. చూడండి, సగ్గు బియ్యం అయితే బాగా నానిపోయినాయి. ఇలా పొడి పొడిగా ఉండాలండి, వాటర్ లేకుండా. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. జావాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ జావాని స్వీట్గా అయినా చేసుకోవచ్చు, హాట్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు నీళ్లు వేడయిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సగ్గు బియ్యాన్ని అంతా వేసుకున్నాను. ఆ తర్వాత ఈ సగ్గు బియ్యం మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అనేది పట్టేస్తుంది. ఇలా 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. బిన్నె ఉడికిపోతాయండి ఇవైతే, నానబెట్టుకున్నాం కాబట్టి. చూడండి, ఇప్పుడైతే చెక్ చేసుకుందాము. ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలండి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ ప్లేస్లో బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలకు ఇలాగే ఇష్టం అండి, అందుకని ఇలాగే చేసినాను. చూడండి, షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 కప్స్ పాలను అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి, జావా అనేది చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే చల్లారితే కూడా గట్టిపడదండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుందామండి ఈ జావాని ఇట్లా హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్నా హెల్త్కి మంచిది, అలాగే తినేదానికి కూడా బాగుంటుంది. తినేదానికైనా తాగేదానికైనా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఎమ్మీగా సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం జావా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో చలువ చేసే రాగి జావా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. హెల్త్కి మంచిది, అలాగే చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది.
అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ చైనా గ్రాస్తో ఒక డెజర్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ ఈజీగా తినేయచ్చండి. చూసేదానికి కూడా టెంప్టింగ్గా ఉంటుందండి. 2 లేయర్స్గా ఉంటుంది చూడండి. కింద అయితే చైనా గ్రాస్, ఆ తర్వాత పైన సబ్జా సీడ్స్తో వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునే దానికి చైనా గ్రాస్ ప్యాకెట్ని ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి 10 గ్రామ్స్. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అండి. ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి, దొరికేస్తుంది. ఇప్పుడు ఈ చైనా గ్రాస్ ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని సగం క్వాంటిటీ కన్నా ఎక్కువ ఒక బౌల్లోకి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కొంచెం క్వాంటిటీ వచ్చేసి ఇంకో బౌల్లోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసుకుందామండి. ఈ ఎండాకాలంలో ఇలా చేసి పెట్టుకుంటే చల్లగా తినాలనిపించినప్పుడు ఈజీగా తినేయచ్చండి. ఈ డెజర్ట్ భలే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే సబ్జా సీడ్స్తో చేసుకున్నాం కాబట్టి బాడీకి హీట్ అవ్వకుండా చూస్తుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని ఈ చైనా గ్రాస్ని అయితే నానబెట్టుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని చైనా గ్రాస్ని అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సబ్జా సీడ్స్ని అయితే తీసుకోవాలండి. 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ని అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి. దానికి తగినంత వాటర్ వేసుకొని సబ్జా సీడ్స్ని అంతా వాటర్లో బాగా కలుపుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. రెసిపీ ప్రిపేర్ చేసే లోపు అవి కూడా నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలండి, కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ 2 కప్స్ అయితే తీసుకున్నానండి. ఇది క్వాంటిటీ వైజ్ అయితే 1/2 లీటర్ ఉంటుందండి. 2 కప్స్ వేసుకొని ఇంకొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత మిల్క్ కూడా బాయిల్ అవుతుంది చూడండి. దీనికి సైడ్స్లో ఉండే మీగడనంతా బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, అది పాలు అయితే వేడి అయిపోయినాయి. సైడ్లోకి పెట్టేసి ఇప్పుడు ఈ చైనా గ్రాస్ని అయితే మెల్ట్ చేసుకుందామండి. ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్లోకి హీట్ చేసుకొని మెల్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే చైనా గ్రాస్ అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత ఈ మిల్క్లోకి చైనా గ్రాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా చైనా గ్రాస్ వేసుకొని కొంచెంసేపు అయితే కుక్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సైడ్స్కి ఉండే మీగడని అంతా ఇందులో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఏదన్నా ఒక బౌల్ తీసుకోవాలండి చైనా గ్రాస్ మిక్చర్ని వేసుకునేదానికి. నేనైతే గ్లాస్ బౌల్ని అయితే తీసుకున్నానండి. తీసుకొని అందులోకి ఈ చైనా గ్రాస్ పాలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం అయితే మిగిలింది ఇంకో బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఈ బౌల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. నాకైతే 250 రూపీస్ అలా పడిందండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లారిపోతుందండి. ఆలోపు 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇంకొక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద. ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మొత్తం 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి.
యాడ్ చేసుకొని ఈ చైనా గ్రాస్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే నానబెట్టి పెట్టుకున్న చైనా గ్రాస్ని అయితే ఈ వాటర్లోకి వేసుకొని కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కాదు, షుగర్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి రూఅబ్జా సిరప్ 1/2 కప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. రోజ్ సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే రూఅబ్జా ఉంది కాబట్టి నేను రూఅబ్జా సిరప్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలండి. కలుపుకొని షుగర్ అంతా కలిసేలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ రూఅబ్జా సిరప్ అయితే తీసుకున్నాను నేను. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారబెట్టుకోవాలండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడే నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ 1/2 కప్పు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి, ఈ రోజ్ సిరప్లోకి. ఈ సబ్జా సీడ్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇది చైనా గ్రాస్ సెట్ అయిపోయింది. దాని మీదనైతే ఒక లేయర్గా వేసుకోవాలండి. ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ పెద్ద బౌల్ పెట్టినాం కదండి, దాంట్లో కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేసిన వీడియో అయితే స్కిప్ అయ్యిందండి. ఇలా మొత్తము కొంచెము ఈ షుగర్ సిరప్ని అంతా వేసుకోవాలండి. సబ్జా సీడ్స్, షుగర్ అంతా కలిపి పెట్టుకున్న ఈ సిరప్ని అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. చూడండి, కంప్లీట్గా అయితే చల్లారిపోయింది. ఈ సమ్మర్లో ఈ డెజర్ట్ అనేది చేసి పెట్టుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి ఎండాకాలం తినేదానికి. చూడండి, బాగా సెట్ అయిపోయింది. చూసేదానికి లుక్ బాగుంది. చూడండి, పైన సబ్జా సీడ్స్ ఒక లేయరు, కింద చైనా గ్రాస్ది ఒక లేయరు. చూసేదానికి భలే టెంప్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, 2 లేయర్స్గా వచ్చింది. భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని తింటే ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. సబ్జా సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోకి. ఇప్పుడు ఈ బౌల్లో ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి. 2 లేయర్స్గా చూసేదానికి బాగుంది. అలాగే తినేదానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఏదో ఒకటి వంటికి చలువ చేసేదానికి చేసుకోవాలి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.